నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి జెండా పీకేస్తున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనం చూసాం ఆ పార్టీ నుంచి చాలా మంది సీనియర్స్ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోవడం. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆళ్ల నాని కూడా రేపు చంద్రబాబును కలుస్తున్నారు, ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మొన్నటికి మనం చూసాము రైతుల పోరు దీక్ష అని చెప్పి ఒక దీక్ష చేపట్టిన టైంలో కూడా ఇటు అవంతి శ్రీనివాస్ కావచ్చు, గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీ మారిన సందర్భాలైతే మరి తాజాగా ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కడపలో కూడాను చాలా మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి వింటూ ఉన్నాము. ఇక మొత్తం మీద అసలు ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మనం చూసాం 151 సీట్లు సాధించి అసలుగా నాకేం తిరుగులేదు, నన్ను మించిన వాళ్ళు లేరు అని 5 సంవత్సరాలు పరిపాలన చేయటం. సో ఈ 5 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రికి కూడా వచ్చి ఉండదేమో, అంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా పార్టీ మారే వాళ్ళ సంఖ్య ఉంటుంది, కానీ మరి ఈ రేంజ్లో అంటే ఇప్పుడే మొదటిసారి చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు కూడా ఆ పార్టీని వీడిపోయి వస్తూ ఉన్నారు. అది సీనియర్సా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువులా అని కూడా కాదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఏకంగా ఆ టైంలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా రేపు టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. సో ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ పార్టీ ఉంటుందంటారా ఊడుతుందంటారా, మీరేం చెప్తారు? పాయే ఆళ్ళ నాని పాయే, మొన్న అవంతి శ్రీనివాస్ పాయే, గంధి శ్రీనివాస్ పాయే, బాలినేని పాయే, సామినేని పాయే. అరే అసలు ఎంతమంది, ఇప్పుడు మీరు అన్నది అదే, ఏది 6 నెలల్లో అసలు ఇలా వరద, వలసల వరద. నీకు నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తితే కనుక నీళ్లు దూకుతాయి చూసా, ఆ టైపులో దూకుతున్నారు, మామూలుగా దూకట్లు. అంటే రాజీనామా రాయడం, ముఖాన్ని కొట్టడం, పారిపోవడం. వెళ్ళే వాళ్ళంతా ఒకటే మాట చెబుతున్నారు, ఈ ఓటమికి జగనే కారణం. అతను మమ్మల్ని వదిలేశాడు, పార్టీని వదిలేశాడు, నాయకులను వదిలేశాడు, కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు, వాలంటీర్లను నమ్ముకున్నాడు, ఆ వాలంటీర్లే మా పుట్టే ముంచారు. గ్రంథి శ్రీనివాస్ చెప్పింది అదే, అవంతి శ్రీనివాస్ చెప్పింది అదే, అంతకుముందు కేతిరెడ్డి చెప్పింది అదే. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి నీకు నేల విడిచి సాము చేశాడు. ఇవాళ అతను ఏంటి, గాల్లో దీపం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏంటి, గాల్లో దీపంగా మారిందంటే అతను ఎంత చేతులు అడ్డం పెట్టి దాన్ని ఆపాలని చూసినా ఎక్కడ ఆగుద్ది? మామూలు కొడుతుంది ఆ గాలి, కూటమి గాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గాలి దుమారంలో ఈ దీపం ఇంకేమి ఉంటుంది ఆరిపోక. ఇప్పుడు ఇప్పటికీ కూడా అతను చేసిన తప్పులు తెలుసుకోలేదు, అది అసలు పాయింట్. అసలు ఎందుకు ఇంతమంది ఇలా మారుతున్నారంటే, ఇప్పుడు ఏదన్నా పార్టీ రిజల్ట్ వచ్చినప్పుడు మారుతారు. ఏది ఓడిపోయాడు ఈ కొద్ది ఈ పార్టీలో అని రిజల్ట్ వచ్చిన కొత్తల్లో మారుతారు, కానీ అసలు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలైనా ఈ రాజీనామాలు ఎందుకు ఆగట్లేదు అంటావు. అంటే ఇంకోటి సార్, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో కేసులు నమోదవుతున్న టైంలో అసలు ఈ పార్టీకి మనుగడ కష్టమని కూడా భావించి ఉండొచ్చు అంటారా? అంతే కదా, మొన్న లేటెస్ట్గా 1750 కోట్లు అంటే స్కాములు. జగన్ 6 నెలలైనా రోజుకోటి బయటపడతాను. అటు స్కాములు బయటపడుతున్నాయి, ఇటు రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అతను వదిలేసినా కూడా, ముఖ్యమంత్రిగా దిగిపోయినా రోజుకొక స్కామ్ బయటపడుతుందంటే, మొన్న అదాని, అదే నువ్వు చెప్పింది 1750 కోట్లు, నిన్న కేవీ రావు, కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు, అదే విక్రాంత్ రెడ్డి ఏదో పాయింట్ బ్లాంక్ గన్తో బెదిరించాడు, నీకు 3609 కోట్ల మరి షేర్లు అంట, 500 కోట్లకే రాన్ చేసుకున్నారంట. పంచాయతీ ఎక్కడ జరిగింది? జగన్ ఇంట్లో. జగన్ ఇంటికి పిలిపించారు, ఆయన అమెరికాలో ఉన్నాడంట. అమెరికాలో ఉన్నాడని పిలిపించి బెదిరించి విక్రాంత్ చెప్పినట్టు జై అన్నాడంట. అది కదా ఆయన కేసు పెట్టాడు. ఎవరు ఇది, మనం తెలుగుదేశమో జనసేనో వాళ్ళనే మాటలు కాదు, నీకు కేవీ రావు కేసు పెట్టాడు. అతనికి జరిగిన అన్యాయానికి వాళ్ళ కేవీ రావు కేసు పెట్టాడు. అదే అంతేకాదు, ఇప్పుడు అదాని ఇందాక నువ్వు చెప్పింది 1750 కోట్ల గురించి చంద్రబాబు చెప్పాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడా? ఎవరు చెప్పారు? FBI చెప్పింది.
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నీకు అక్కడ గగ్గోలు. ఎవరు ఆంధ్రప్రదేశ్ సీఎం అంట 2019-24 మధ్య జగన్కి లంచాలు ఇవ్వడం కోసం అమెరికా బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారంటే వీళ్ళు అమ్మకడు మాడ, వీళ్ళు మామూలు వాళ్ళు. లంచం ఎట్లా ఇస్తావు, ఎక్కడిస్తావు? నీ డబ్బులు ఇస్తావు, ఇస్తే లేదా పక్కాడిది కొట్టిస్తావు. అంతే తప్ప నువ్వు వేరే దేశంలో లోన్లు తెచ్చుకుని నీకు లంచాలు ఇవ్వడం అంటే షర్మిల అదే తిట్టింది. 2014-19 మధ్య సీఎం నువ్వేరా ఎర్రోడా అంది. 2019-24 మధ్య సీఎం అసలు నా పేరు లేదు అందులో అన్నాడు. నా పేరు అందులో లేదు అంటే 2019-24 మధ్య సీఎం నీకన్నా ఇంకా వెర్రోడు ఎవరు ఉన్నారు అంది. అంటే ఒకటి ఈ కేసులో అయితే 2 కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలేయడం కూడా, అంటే కుటుంబాన్ని వదిలేసిన వ్యక్తి రేపు పార్టీ పరిస్థితి వచ్చేసరికి మరి పార్టీ కార్యకర్తలను, శ్రేణులు, నాయకులను కూడా వదిలేయడన్న నమ్మకం కూడా లేదు కదా. అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మారుతున్నారని కూడా అనుకోవచ్చు అంటారు. మంచి పాయింట్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది మంచి పాయింట్ అనమాట. ఏంటి అంతే కదా, మరి ఇవాళ తల్లి మీదే కేసు పెట్టాడంటే, చెల్లి ఆస్తులు మరి తను వేసుకుని తింటున్నాడంటే నీకు ఇంకా అక్కడే అర్థమైపోవాలా. అతను పరపతి కోల్పోయాడు, అతను విలువలు కోల్పోయాడు. ఇప్పుడు తల్లి మీద కేసులు వేసినాడు నాయకుడిగా తగుడా? తల్లి మీద కేసులు వేసినాడు ఎలా పార్టీని నడుపుతాడు, ఓట్లు అడుగుతాడు. ఇప్పుడు రేపొద్దున నువ్వు ఓట్లు అడగడానికి వెళ్తే మెమ్మేదని అడుగుతారు. ఇవాళ షర్మిల మరి కన్నీళ్ళు, సునీత కన్నీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుటుంబంలోనే నీకు పరపతి కోల్పోయాడు. నాయకుల్లో, తన పార్టీ నాయకుల్లో నమ్మకాన్ని కోల్పోయాడు. తన పార్టీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. అంటే 3: ఒకటి పరపతి, ఇంకోటి నమ్మకం, ఇంకోటి విశ్వాసం. మా నమ్మకం నువ్వే జగనన్న. ఏంటి ఆ ప్రోగ్రామా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం పిలిపించారు. అందరు ఇళ్ల మీద ఆ స్టిక్కర్లన్నీ అంటీమన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న. ఎక్కడ అంటీమంటా బోర్డు? ఆ స్టిక్కర్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ మీద అంటీమంటావా, షర్మిల ఇంటి మీద అంటీమంటావా, లేకపోతే విజయం ఇంటి మీద అంటీమంటాడా, సునీత ఇంటి మీద అంటీమంటాడా? జగన్ స్వయం కృతాపరాధాలు. అంటే జగన్ని వాళ్ళ చంద్రబాబు ఓడించలేదమ్మా, జగన్ని పవన్ కళ్యాణ్ ఓడించలేదు, జగనే ఓడించుకున్నాడు. ఇవాళ ఆ పార్టీని అతనే పీకేసుకుంటున్నాడు. ఎందుకంటే వరుస పెట్టి నీకు ఎన్నికలకు ముందు రాజీనామాలే, ఎన్నికల తర్వాత రాజీనామాలే. ఎన్నికలకు ముందు సీట్లు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించాడు. 90 మంది ఎమ్మెల్యేలు సీట్లు మార్చి పారేశాడు. ఒక జిల్లా వాడిని తీసుకుపోయి ఇంకో జిల్లాలో పెట్టాడు. ఇప్పుడు ఎంపీ ఇప్పుడు మన నరసరావుపేట కృష్ణదేవరాయలని గుంటూరులో వేయమంటాడు. కృష్ణదేవరాయలు రాజీనామా చేసి పారేసి తెలుగుదేశం తరపున కంటెస్ట్ చేసి గెలిచాడు. వాళ్ళ పార్లమెంటరీ పార్టీ లీడర్. ఈరోజు కూడా నువ్వు లోక్సభలో మాట్లాడుతున్నాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అవమానించాడు ఢిల్లీలో. నువ్వు వద్దు, నీ పార్టీ వద్దని రాజీనామా చేశాడు. తెలుగుదేశంలో చేరాడు. ఇవాళ మళ్ళీ ఎంపీగా గెలిచాడు. నీకు బాల్సౌర్ని దారుణంగా అవమానించాడు. వల్లభలేని బాల్సౌర్ని పోయి రేవంత్ రెడ్డి దగ్గర తెచ్చుకో బీఫామ్ అన్నాడు. పాపం బాధతో రాజీనామా చేసి జనసేనలో చేరాడు. ఇవాళ జనసేన తరపున గెలిచాడు. అంటే ఎంతమంది ఇప్పుడు ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే ఎంపీగా వేయమన్నాడు. నువ్వు వద్దు, నీ పార్టీ వద్దురా నాయన అని తెలుగుదేశంలో చేరాడు. ఎమ్మెల్యే గెలిచాడు. అంటే జగన్కు దూరం అయితే భవిష్యత్తు, జగన్తో కలిసి ఉంటే మునిగిపోతావు. అందుకని ఎవరికాళ్ళు ఏమవుతున్నారు? ఇవాళ ఆళ్ళ నాని రేపు పార్టీ మారుతున్నాడంటే, తెలుగుదేశంలో చేరుతున్నాడంటే కారణం ఇదే. ఎంత తొందరగా మనం దూకేస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.